ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించి నాకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, నా కోసం కన్నీరు పెట్టుకున్న కోవూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, అదేవిధంగా నా బాధను పంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర మంత్రులకు, ఎంపీలకు, సహచర శాసనసభ్యులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. విడవలూరు మండలం వరిణి దండిగుంట గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి టీడీపీ సంవత్సర పాలన ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. విడవలూరు మండలం వరిణి దండిగుంట గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి టీడీపీ సంవత్సర పాలన ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, కోవూరు నియోజకవర్గ ప్రజలకు, కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి నా కోసం కన్నీరు పెట్టిన ప్రతి బిడ్డకి, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, అందరికీ కూడా నాపై ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకి మీరందరూ నన్ను ఒక బిడ్డలాగా, ఒక అక్క చెల్లెల్లాగా, ఒక అమ్మలాగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రులకి, సహచర ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రతి ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రతి ఒక్కరూ నా కోసం పడ్డ శ్రమ, నాతో నా బాధని పంచుకోవడానికి వాళ్ళు చేసిన కష్టం, ఇవన్నీ నేను ఏ రోజుకి మర్చిపోను. మీ అందరికీ కూడా దీనికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఒక మహిళకి జరగకూడదు. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, చీడ పురుగుల్లాంటి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఏరి ప్రజలే, కార్యకర్తలే పక్కన వేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మన సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి వరిణి దండిగుంటకి విచ్చేసాం. ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలాగా తలపెట్టిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 10 రోజుల నుంచి సక్సెస్ఫుల్గా దీన్ని నాయకులు అందరము ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక కారణంతో మనం ఈ 10 రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతూ, నాయకులు, కార్యకర్తలు నా వెంట తిరిగి వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహాన్ని ఓర్చుకోలేక, ఇలాగ మాట్లాడితే నేను ఇంట్లో కూర్చుంటాను అని మాట్లాడిన నాయకులకి భయపడేది లేదు. నా అండ కార్యకర్తలు, ప్రజలు, కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలే నాకున్నారని చెప్పి నిరూపించడానికే ఈరోజు నేను తిరిగి ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి ఇక్కడికి వరిణి దండగుంటకి రావడం జరిగింది.